సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ ఉల్లిపాయల శంకరయ్య కలెక్టర్ కి అర్జీ సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లా అల్లూరు మండలం నాగతాములూరు మహాత్మా జ్యోతిరావు పులే బాలికల గురుకుల పాఠశాల నందు 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు సుమారు 200 మంది ఆడపిల్లలు చదువుతున్నారని అన్నారు. వారికి స్కూల్లో 5 రూములు మాత్రమే ఉన్నాయని, సదరు గురుకుల పాఠశాల అవటం వలన విద్యార్థులకు అన్ని అవసరాలకు క్లాస్ రూమ్, రాత్రి నిద్రించే రూమ్, 5 రూముల్ని వాడాల్సి వస్తుంది. అందుకని కలెక్టర్ ని కలిసి వినతి పత్రం అందించామని తెలిపారు. ఎప్పటికైనా వారికి మంచి సౌకర్యం కల్పించాలని కలెక్టర్ ని కోరడం జరిగిందని తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ మధ్యకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ గురుకుల పాఠశాలను మరియు వసతి గృహాలను రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలించడం జరిగింది. దీనిలో భాగంగా ఈ మధ్య అల్లూరు మండలం నార్తాములూరుకు సంబంధించిన మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను సందర్శించడం జరిగింది. అక్కడైతే మరి భయంకర వాతావరణం ఉంది. 200 మంది బాలికలుంటే 4 రూములు ఉన్నాయి లెక్కబెట్టి. ఆ 4 రూముల్లోనే వాళ్ళు చదువుకోవడం, నిద్రించడం, ప్రతి ఒక్కటి కూడా 4 రూములే. వాళ్ళకి భయంకరమైన వాతావరణం. అసలు కిటికీలకి మెషిన్లు కూడా లేవు. దోమలు కూడా భయంకరంగా ఉన్నాయి. అదేవిధంగా టాయిలెట్స్ పరిశీలిస్తే ఒక 10 టాయిలెట్స్ ఉన్నాయి. ఆ 10 టాయిలెట్స్ 200 మంది. మరి దానికి ఎంత వర్ణనాతీతంగా ఉంది అదైతే నిజంగా. కాబట్టి ఈరోజు దాంట్లో మేమేంటంటే కలెక్టర్ గారికి వారి సమస్యలను నిర్ణయించడం జరిగింది. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. కానీ మాకేంటంటే ఇమ్మీడియట్లీగా యుద్ధ ప్రాతిపదికన ఆ హాస్టల్కి వసతులు కల్పించి ఆ బాలికల విద్యకి ఏంటంటే వీళ్ళు సహకరించాలని చెప్పేసి మేము కలెక్టర్ గారికి తెలియడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నెల్లూరు జిల్లా గురించే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఎస్టీ, ఎస్సీ, బీసీ గురుకుల పాఠశాలలు అయితేనేమి, అదేవిధంగా వసతి గృహాలు అయితేనేమి పరిశీలిస్తే ఈరోజు అధ్వానంగా ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వెంటనే స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఈ యొక్క పాఠశాలలకు, గురుకుల వసతి గృహాలకు ఏంటంటే సొంత భవనాలు ఏర్పాటు చేసి మెరుగైన వసతులు కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.